మాంకాళి టెంపుల్లో అంచెలంచెలుగా దీని ప్రాబల్యం పెరిగింది. మహిళలు కానీ జనం కానీ రావడం జరుగుతుంది. దీంతో పాటు ధ్వజస్తంభం పెట్టాలని ఆలోచన వచ్చింది. ఈ ధ్వజస్తంభం వల్ల జనానికి అందరికీ కూడా న్యాయం జరగాలి, తల్లి దోస్తుంది అని ఆలోచనతో పెట్టారు. తప్పనిసరిగా అందరికీ శుభం జరగాలని, అన్ని కుటుంబాలు బాగుండాలని, మంచి వర్షాలు పడి అందరు పంటలు పండించుకొని మంచి భవిష్యత్తులో అమ్మవారి దయ ఉంటుంది తప్పనిసరిగా అనేది నా ఉద్దేశం. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. దేవస్థాన కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది కంటిన్యూస్ గా పనులు మంచిగా చేస్తే ప్రజలలో అభిమానం పెరుగుతుంది, దేవుని మీద కూడా భక్తి పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేశారు. వారికి దేవస్థాన కమిటీ మెంబర్స్ కు, ప్రెసిడెంట్, సెక్రటరీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక రేపటి నుంచి ఇంకా మహిళలు ఎక్కువ సంఖ్యలో రావడానికి ఆల్రెడీ వస్తున్నారు, ఇంకెక్కువ పెరగడానికి అమ్మవారి దుర్గామాత ఆశీర్వాదం మనకే కాదు యావత్ తెలంగాణ మొత్తంలో అందరికీ న్యాయం జరగాలనేది నా ఉద్దేశం. జరగాలి పెడతాం లోకల్కి Yeah.
నీరాజనానందరం ఆచమనం సమర్పయామి నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర జగదంబ విశ్వపాలిని